హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా వస్తుంది. చాలా ఈజీ అండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 లీటర్స్ పాలు వేసుకోవాలండి. నేనైతే ఇందులో పాలల్లో అసలు వాటర్ ఏం కలపలేదండి. చిక్కటి పాలు తీసుకున్నాను 3 లీటర్స్. పాలన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి. ఇట్లా పాలైతే చక్కగా మరిగించుకోవాలండి. ఇలా పాలన్నీ మరిగిన తర్వాత ఇందులోకి చక్కెర వేసుకోవాలి. మీకు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలంటే చక్కెర, మిల్క్ మేడ్ వేసుకోవచ్చండి. నేనైతే మిల్క్ మేడ్ ఏమీ వేయట్లేదు. ఓన్లీ షుగరే వేసుకుంటున్నాను. 1 ½ కప్పు వేసుకుంటున్నాను షుగరు. షుగర్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇంకొద్దిసేపు. చక్కెర వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ పాలనైతే కొద్దిసేపు మరిగించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసేసుకొని చల్లార్చిన పాలు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పాలల్లో పోస్తూ కలుపుకోవాలండి. కొంచెం పాలు చిక్కబడతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి చక్కగా. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలని కలుపుతూనే ఉండాలండి. కలపకుండా ఉంటే అది కింద అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది గిన్నె. ఇలా కలుపుతూ కొద్దిసేపు అయితే మరిగించుకోవాలండి. అప్పుడు పాలు కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారాక కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి పాలైతే చల్లారిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందామండి. నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా, యాపిల్, దానిమ్మకాయ ఒకటి వేసేసుకోవాలండి. ఇందులోకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది. హాయిగా తాగేసేయచ్చు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.